17 మెడికల్ కాలేజీలు ఒకేసారి కేంద్ర ప్రభుత్వంచే శాంక్షన్ చేయించబడిన ఘనత నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. 11, 12, 13 వార్డుల గ్రామ ప్రజలకి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఈ 3 వార్డుల నుంచి వచ్చిన అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళంతా మా పార్టీ వాళ్ళే కాబట్టి ఫలానా పేరు ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనే అంశం మీద మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 17 మెడికల్ కాలేజెస్ ఆయన పర్మిషన్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన దేశం మొత్తం మీద. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావాలి అంటే ఆ మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం చాలా కథనం సెంట్రల్ గవర్నమెంట్ మనం మాట్లాడాలి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని రకాల హంగులు మనం చూపించాలి. అవన్నీ కూడా మనం పర్మిషన్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, చాలా ఇది అవుతుంది. ఇవన్నీ కూడా ఆయన ఆలోచించి ఆయన 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఆయన మేనిఫెస్టోలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ పెడతాను అని ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో దానికి అనుగుణంగా మనకి 17 జిల్లాల్లో మెడికల్ కాలేజ్ రాకపోవడం వల్ల ఆయన 17 మెడికల్ కాలేజెస్ పర్మిషన్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన 5 ఏళ్ల కాలంలో 7 మెడికల్ కాలేజెస్ అన్ని కంప్లీట్ చేసి అవన్నీ కూడా అడ్మిషన్స్ కి 2024లోనే అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఈ 7 కాలేజీలు కాకుండా ఇంకొక 4 కాలేజీలు ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయ్యాయి. ఈ మిగతా 6 కాలేజెస్ 35 to 50% కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి 17 మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి అది ఏ విధంగా అయినా పూర్తి చేసి ప్రతి పేదవాడి కళ డాక్టర్ చదవటువంటి ఈరోజు అంత చిన్న విషయం కాదు. నాకు తెలిసి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీలో వస్తే చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది, అది ఏదో ₹1,00,000 లోపల ఏదో ఉంటుంది. బి కేటగిరీ అంటే 15 లక్షలు ఏది గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజు. సి కేటగిరీ అంటే 25 లక్షలు. ఈ విధంగా 25 లక్షలు, 15 లక్షలు ప్రతి సంవత్సరం కడుతూ ఏ పేదవాడు కూడా డాక్టర్ కాలేదు. ఎప్పుడైతే పేదవాడు డాక్టర్ కాలేకపోతారో ఈ డబ్బున్న వాళ్ళు, ఈ మల్టీనేషనల్ హాస్పిటల్స్, ఈ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనుకోండి మనకి వైద్యం ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. సామాన్యుడికి అందలేని పరిస్థితి. ఒకప్పుడు మన ఇంటి దగ్గర మామూలు ఎంబీబీఎస్ డాక్టర్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళు మనకి సాల్వ్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్స్ లేకపోయారు, వాళ్ళు తగ్గిపోయారు. మనం ఏది కావాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్తే మీకు తెలియనే లేదు, మనల్ని వాళ్ళు చేయి పట్టుకొని చూడరు. ముందు ఒక లిస్ట్ రాస్తారు, ఈ టెస్ట్ చేయండి, ఈ టెస్ట్ చేయండి. ఆ టెస్ట్ రాసేసరికి మనకి జబ్బు 10 పెరిగిపోతుంది. ఆ టెస్ట్తోనే 10 పెరిగిపోతుంది. అట్లా కాకుండా ఒక పేదవాడు, డబ్బుంటే తెలిసినవాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, ఒక పేదవాడు వాళ్ళు పడే బాధలన్నీ కూడా అతనికి తెలుస్తాయి. తెలిసి అతను కొంచెం సహాయం చేయడానికి ఆలోచిస్తాడు. అట్లా కాకుండా డాక్టర్ చదువుకుంటే డబ్బుతో కూడుకున్న చదువు అనుకుంటే ఆటోమేటిక్ గా పెట్టుబడి వ్యాపారంలాగా అయిపోతుంది. నేను చదువుకోవడానికి నాకు ₹1,00,000 ఖర్చు అయింది కాబట్టి నేను అయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చదువు, ఇల్లు, పిల్లలందరూ కూడా ఏ విధంగా చేయాలని ఆలోచనతోటి ఆ రోజున ఫీజు కూడా ప్రతి ఇంటిలో కూడా ఇంజనీర్ అంటే చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇంజనీర్ అంటే చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. అట్లాంటిది ఇంజనీర్ ప్రతి ఇంటికి ఈ రోజున ఇంజనీర్లు వచ్చారు. మన పిల్లలందరూ వేరే దేశాల్లో ఉన్నారు, బాగా కష్టపడుతూ ఉన్నారు. మనందరూ కూడా ఇంట్లో అమ్మా నాన్నకి అందరూ కూడా సాయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంజనీరింగే కాదు డాక్టర్ ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతోటి ఆయన 17 మెడికల్ కాలేజెస్ చేశారు.
నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా తేలేదు. 6 మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. వాళ్ళ కూతురు 15 మెడికల్ కాలేజెస్. ఈ రోజు ఉన్న 23 మెడికల్ కాలేజెస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్స్ తెచ్చారు. తప్పితే ఈ రోజున 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా తేలేదు. నేను కోరుకునేది ఒకటే, మన నాయకుడు చెప్పినట్టు 15 మెడికల్ కాలేజ్ ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఎప్పుడైనా చూడండి, టెక్నాలజీ అంటారు, చాలా ముందు చూపడ్డారు. గవర్నమెంట్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తారు. గవర్నమెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఎందుకు ప్రైవేట్ పరం చేయాలి అనేది మన నాయకుడి యొక్క ప్రశ్న. ఈ రోజున 7 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది. 7 మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలి? దానికి ఏం ఖర్చు ఉంటుంది? ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఖర్చు ఉంటుంది, 500 కోట్లు కావాలన్న మెడికల్ కాలేజ్ కి ఎక్కడి నుంచి తెస్తామని అంటున్నాడు ఆయన. అదన్నీ ఆలోచన లేకుండానే మేనిఫెస్టో వచ్చాడు ఆయన. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఆయన అధికారంలోకి రావడం, గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ పరం చేసేయడం, ఆయన అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేయడం, దాన్ని కూడా పేదవాడికి లేకుండా. పేదవాళ్ళంటే ఈ రోజు మనకు ఎస్సీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఓబీసీ అంటే కొంచెం ఫైనాన్షియల్ గా తక్కువ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఆయన అన్ని ప్రైవేట్ పరం చేయాలనేది ఆయన యొక్క కుటుంబ. అంటే పేదవాడిగానే ఉండాలి, ఆయన అనుకున్నమైన వాడు బాగా డబ్బు సంపాదించి గొప్పగా అయిపోవాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. మనం ఇప్పుడు ఒకటే, మన నాయకుడు చెప్పింది ఏమంటే, మనం ఇప్పుడు పార్టీల పరంగా కాదు, ఇక్కడ ప్రతి పేదవాడు డాక్టర్ చదువుకోవాలి, ప్రతి పేదవాడు కూడా ఆ వైద్యం అనేది చౌకగా రావాలి. అందులో ఆలోచనతో ఆయన ఏమన్నారంటే, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ పార్టీలు సంబంధమే లేదు, ఆ పార్టీ లేదు ప్రతి ఇంటికి వెళ్ళండి, మీరు వెళ్ళి చెప్పండి, ఈ విధంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈ రోజున సంతకాల సేకరణ, ఆయన 1 కోటి సంతకాల సేకరణ, ఒకప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 1 కోటి సంతకాల సేకరణ జరిగిందట. ఇప్పుడు 175 నియోజకవర్గాలనే 1 కోటి సంతకాల సేకరణ ఎంతో ధైర్యంగా మన నాయకుడు తీసుకున్నారు. దీనికి మనం అందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక సైనికుడు వెళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళి మన నాయకుడు గవర్నర్ గారి రిప్రజెంటేషన్ కోసం, అంటే 1 కోటి మంది సంతకాలు చేసి ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారు, ఇది మీ వెనక్కి తీసుకోండి అని గవర్నర్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అనమాట. రిప్రజెంటేషన్ ఇస్తే ఏం చేస్తారంటే, గవర్నర్ గారు 1 కోటి సంతకాలు జరిగి అంటే ఆయన కూడా ఏం చేస్తారంటే, కూటమి ప్రభుత్వానికి ఇదేంటో ఆలోచించండి అని ఆయన చెప్తారు. అందువల్ల మన అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి చోట వెళ్ళండి, వెళ్ళి ప్రతి ఇంటికి ఏ పార్టీ వారైనా కానివ్వండి వాళ్ళ చేత సంతకాలు సేకరణ చేయండి, సంతకాలు చేయండి. మన కాన్స్టిట్యూన్సీ నుంచి మాక్సిమం సంతకాలు చేయాలనేది నా ప్రధాన ఉద్దేశం. అందుకనే మన నాయకులతో మాట్లాడాను, కార్యకర్తలతో మాట్లాడాను. ఇప్పుడు మీ అందరూ ప్రజల మధ్యకి వచ్చాను. ప్రజల మధ్యకి వచ్చి నాకు కావాల్సింది ఒకటే, మన నాయకుడిని సపోర్ట్ చేయండి. దానివల్ల మనమంతా ప్రజలంతా కూడా లాభపడతాం. మన నాయకుడు ఏమీ లేదు. ఈ రోజు ఆయన కోరుకునేది ఏంటంటే, పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల పక్షాన్ని మనం ప్రతిపక్షంగా పోరాడాలి అని ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా ఇక్కడ ఏ పార్టీ వారైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ ఇంటి ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు రారు, మన పార్టీ వాళ్ళే వస్తారు, ప్రజలు వస్తారు. కానీ ఇళ్లలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఇది ఏ పార్టీకి వ్యతిరేకంగా కాదు, ఇది మన 17 మెడికల్ కాలేజెస్ ని మనం కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా ఆలోచించి సంతక సేకరణలో మనం ముందుండాలనేది నా ప్రధాన ఉద్దేశం. దీనికి మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా ఉండాము. మన అందరం కూడా మన పశ్చిమ నియోజకవర్గంలో ఇంత నాయకుడిని మనం చేయగలిగాము అని మనం మన నాయకుడి దగ్గర మనం నిరూపించుకోవాలి. మనం ప్రజలందరికీ కూడా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలియాలి ఇక్కడ ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. ఇదొక్కటే చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మార్టూరు పక్కన గణేష్ గారికి, మన పార్టూరు నాయకులకి, కార్యకర్తలకి, ఇప్పుడు వచ్చిన అసలు కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ జై జగన్.